హాయ్ అండి. వెల్కమ్ టు శ్రీ థాట్స్. ఈరోజైతే నేను మీ ముందుకి మరొక మంచి వీడియోతోటైతే వచ్చేసాను. రుక్మిణి కళ్యాణ ఘట్టాన్ని ఎవరైతే భక్తి శ్రద్ధలతో చదువుతారో లేక వింటారో అలాంటి వారికి సకల శుభాలు కలుగుతాయి. వివాహం కాని వారికి త్వరగా వివాహం జరుగుతుంది. కోరుకున్న వరుడు లభిస్తాడు. సంస్కృతంలో వ్యాస భగవానుడు రచించిన శ్రీ భాగవతంలో రుక్మిణి కళ్యాణ ఘట్టం అత్యంత ఆసక్తికరంగా కొనసాగుతుంది. శ్రీకృష్ణుణ్ణి భర్తగా పొందడానికి రుక్మిణీదేవి పడిన ఆరాధన, ఆమె కోరిక నెరవేరిన తీరు ఎంతో మనోహరంగా వర్ణించడం జరిగింది. సాధారణంగా వివిధ గ్రంథాలను పారాయణం చేయటం వల్ల ఆయా దైవాల అనుగ్రహం కలుగుతుంది. అలాగే భాగవతంలోని రుక్మిణి కళ్యాణ ఘట్టాన్ని చదవడం వలన యువతకు వెంటనే వివాహయోగం కలుగుతుందని చెప్పబడుతుంది. యువతులకు ఇష్టం లేని సంబంధాలు తప్పిపోయి కోరుకున్న వ్యక్తి భర్తగా లభిస్తాడు. అలా జరగడం కోసం వ్యాసుడు కొన్ని ప్రత్యేకమైన బీజాక్షరాలను ఉపయోగిస్తూ ఈ కళ్యాణ ఘట్టాన్ని రచించారు. కాబట్టి ఎంతో పవిత్రమైన రుక్మిణి కళ్యాణ ఘట్టం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము. పూర్వం ఒకసారి శుకుడు పరీక్షిత్ మహారాజుకు ఇలా చెప్పడం మొదలు పెడతాడు. ఓ రాజా, ఆ బ్రహ్మదేవుడి నిర్ణయం ప్రకారం రేవత మహారాజు తన కుమార్తె రేవతిని శ్రీకృష్ణుడు అన్న అయినటువంటి బలరాముడికి ఇచ్చి వివాహం చేయాలని నిర్ణయించుకున్నాడు. రేవతి కృతయుగం నాటి కన్య. అందులోనూ ఆమె జన్మించి 28 మహాయుగాలు అయిన తరువాత 29వ మహాయుగంలో జరుగుతున్న ద్వాపరయుగం నాటి బలరాముడికి ఇచ్చి పెళ్లి చేయాలని ఆనాటి యుగధర్మం ప్రకారం రేవతి ఎత్తు 20 అడుగులు. బలరాముడు నాటి ద్వాపర యుగ ధర్మం ప్రకారం అతని ఎత్తు 12 అడుగులు మాత్రమే. ఈ పొట్టివరుడికి ఆ పొడుగు భార్యకు జత ఎలాగా? బలరాముడి తండ్రి అయిన వసుదేవుడు బ్రహ్మ నిర్ణయం కాదనలేక తన చిన్న పుత్రుడైన శ్రీకృష్ణుడిని ఏమి చెయ్యాలి అని అడిగాడు. శ్రీకృష్ణుడి సలహాపై బలరాముడు తన ఆయుధమైన నాగల్ని ఉపయోగించి ఆమె పొడవును తన ఎత్తునకు తగిన రీతిగా కుదించాడు. తర్వాత వారిద్దరికీ బ్రహ్మ ఆశీర్వాదంతో వివాహం జరిగింది. అంటే బలరాముడికి రేవతికి వివాహం జరిగింది. ఆ తరువాత మొదట గరుత్మంతుడు తన తల్లి దాస్య నిర్మూలనకై దేవేంద్రుణ్ణి గెలిచి అమృతం తెచ్చినట్లు శ్రీకృష్ణుడు శిశుపాలుణ్ణి, వాడి మిత్రుడైన సాల్వుడు మొదలైన నీచరాక్షసులను గెలిచి లక్ష్మీదేవి అంశమున జన్మించినటువంటి సుగుణకని భీష్ముడి పుత్రి యవ్వనవతి అయిన రుక్మిణి అనే చిన్నదానిని తెచ్చి వివాహం చేసుకున్నాడు. ఇలా శుకుడు చెప్తూ ఉండగా పరీక్షిత్ మహారాజు ఇలా పలికాడు. ఓ మునీంద్ర, కృష్ణుడు సల్వాది రాజులను ఓడించి శిశుపాలునికి కాకుండా రుక్మిణిని అపహరించి రాక్షస వివాహం చేసుకోవడానికి ఎట్లా కొనిపోయాడు? అదియూ కాక ఓ సుకుమునీంద్ర, మనసున దురాలోచన లేని ఏ సజ్జనుడు హరికథను వినుచు వద్దు ఇక చాలు అంటాడు. విన్న కొద్దీ ఆ కథలు వినాలనిపిస్తుంది కదా. అందుచేత నాపై దయతలిచి ఆ రుక్మిణి కళ్యాణ కథను తెలియచేయండి, అప్పుడు నేను ధన్యుడు అవుతాను అన్నాడు. పరీక్షిత్ మహారాజు అప్పుడు సుఖమహర్షి ఇలా చెప్పడం ప్రారంభించాడు. ఓ పరీక్షిత్ మహారాజా, విను. విదర్భ దేశానికి రాజధాని కుండిన నగరం. భీష్ముడు దానికి రాజు. రుక్మి మొదలైన 5 కొడుకుల తర్వాత ఆయనకు రుక్మిణి అను పుత్రిక జన్మించింది. రుక్మి అతని సంతానంతో పెద్దవాడు. బాలిక అయిన రుక్మిణి జన్మించడం వల్ల ఆ విభీషణుని రాజమందిరం శుక్లపక్ష చంద్రరేఖ కాంతితో దినదినాదిగా హెచ్చినట్లు పడమటి దిక్కు వెలుగువలే విశేషంగా ప్రబలింది. ఆమె పేరే రుక్మిణి. అంటే బంగారం వంటి గుణం కలిగినది అని అర్థం. అలా ఆమె దినదిన ప్రవర్ధమానమై పెరుగుతూ ఉంది. రుక్మిణి బాలబొమ్మల పెళ్లిళ్ళు చేస్తూ తోటి బాలికలతో ఉయ్యాలలు ఆడుతూ ఉండేది. గుజ్జనగూళ్ళు ఆటలలో చిరులకు చిన్న చిన్న వంటలు చేసి తినిపెట్టేది. పాదాలకు నీరు పోసి అందమైన పూల తోటలలో మొక్కలు పెంచేది. మణిమయ
భవంతులలో బంగారు తూగుతూ ఉయ్యాలలో ఊగేది. మరి ఒకప్పుడు చిలుకలకు గోరింకలకు మాట నేర్పేది. నెమలులకు అందంగా నడవడం ఎలాగో నేర్పేది. హంసలకు మందహాసము అనగా మెల్లగా నడవడం ఎలాగో రోజు నేర్పేది. ఇక్కడ మురారి అయిన కృష్ణుని కోరికలు చిగురిస్తుంటే అక్కడ రుక్మిణి శరీరం తీగలాగా పెరగడం మొదలుపెట్టింది. పద్మనాభుడు శ్రీహరి అయిన శ్రీకృష్ణుడి మనసునే పద్మం వికసిస్తూ ఉంటే అక్కడ రుక్మిణి ముఖపద్మం యొక్క కాంతి పెరిగిపోయేది. ఇక్కడ మధుసూదనుడైన శ్రీకృష్ణుడికి యవ్వనంలో కలిగే మదన తాపం కలుగుతూ ఉంటే అక్కడ రుక్మిణీదేవికి యవ్వనంతో శరీరం బరువు పెరిగేది. ఇక్కడ శ్రీకృష్ణుని మనోధైర్యం సన్నగిల్లుతుంటే అక్కడ రుక్మిణికి నడుము సన్నబడి క్షీణించి పోతున్న నల్లటి అవయవాలతో అందగాడైన కృష్ణుడి మనసులో వలుపలు మొగ్గలు తొడుగుతుంటే అక్కడ రుక్మిణి జుట్టు నల్లగా మత్తుగా పెరిగింది. ఇక్కడ మాధవునికి ఆనందంతో మనసు ఉరకలు వేస్తుంటే అక్కడ రుక్మిణికి యవ్వనంతో అందం ఇనుమడించబడుతుంది. ఇలా రుక్మిణి, రుక్మధరుడు, రుక్మబాహుడు, రుక్మకేసి, రుక్మమాలి అనే 5 అన్నల ముద్దుల చెల్లెలై రుక్మిణీదేవి తన యవ్వన ప్రాంగణంలో అడుగుపెట్టింది. ఆ రుక్మిణీదేవి తన తండ్రి ఇంటికి వచ్చు అతిథుల మాటల ద్వారా శ్రీకృష్ణుడి అందచందాల, ధైర్య సాహసాలు, శక్తి సామర్థ్యాలు, దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ, పరతంత్ర వంటి గుణాల గురించి తెలుసుకొని అతడే తనకు సరియైన భర్త అని నిర్ణయించుకుంది. శ్రీకృష్ణుడు కూడా రుక్మిణి అందచందాల గురించే కాక మంచి బుద్ధిగల సద్గుణశీలి అని, సత్ప్రవర్తనే కాక సాముద్రిక శాస్త్రంలో చెప్పబడిన శుభలక్షణాలు కల ఆమెను చేపట్టడానికి ఉత్సాహంతో ఉండేవాడు. అప్పుడు రుక్మిణి తల్లిదండ్రులకు, తక్కిన బంధువులకు ఆమె కృష్ణుడిని పెళ్లాడే తలంపు సమ్మతమై అందరూ ఆనందించి ఆమె పెద్ద అన్న అయిన రుక్మిణి ఇందుకు విరుద్ధంగా ఆలోచిస్తూ ఉన్నాడు. అతను తన మిత్రుడైన చేది దేశపు రాజైన శిశుపాలునికి తన చెల్లెల్ని ఇచ్చి పెళ్లి చేస్తానని వాగ్దానం చేసి ఉన్నాడు. అతను బహుపట్టుదల కలవాడు, అలాగే మొండివాడు కూడాను. రుక్మిణీదేవి తన అన్న రుక్మి మనసులో ఎత్తుతున్న పన్నాగం గ్రహించినదే విచారం రెండింతలే జరగబోయే విపత్తుని అర్థం చేసుకొని ఆమెకు ఆప్తుడైన, విజ్ఞానవంతుడైన, వినయం కలిగిన వాడైన ఒక బ్రాహ్మణుడు పిలిచి తన అన్నగారి దుర్మార్గపు ఆలోచనలను తెలియజేసి తనని కాపాడమని, శ్రీకృష్ణుని ఉద్ధరించడానికే బేలయ్య శ్రీకృష్ణుడి వద్దకు పంపింది. అతనితో రుక్మిణీదేవి ఇలా పలికింది: ఓ విప్రోత్తమ, మా తండ్రి భీష్ముకుడు తనకి ఇష్టమైనను మా అన్న రుక్మిణి మాట ఎదురు ఆడలేక మా బంధువుల సమ్మతిని, నా ఇష్టాన్ని తిరస్కరించి నన్ను దుర్మార్గుడైన శిశుపాలుడికి ఇచ్చి పెళ్లి చేయాలని యోచిస్తున్నాడు. నీవు నా ప్రేమ శ్రీకృష్ణుడిపై కలదని స్వామికి ఎరిగించి ఆయన భక్తవస్త్రత గుర్తు చేసి ఇక్కడకు తీసుకురా అని చెప్పి కొన్ని రహస్యాలుగా తెలియచేసింది. అగ్నియోధుడు అనే ఆ బుసురుడు అతివేగంగా ద్వారక నగరానికి వెళ్ళి కృష్ణుడికి, ద్వారపాలకులకు తన రాక గురించి తెలియజేసి అనుమతి తీసుకొని లోపలికి వెళ్ళి శ్రీహరిని చూసి పెళ్లి కొడుకు కమ్ము అని దీవించాడు. దాంతో కృష్ణుడు ముసిముసి నవ్వులు చిలకరిస్తూ తన గద్దెపై నుంచి దిగివచ్చి విప్రుణ్ణి సాదరంగా కూర్చోబెట్టి దేవతలు చేసినట్లుగా అర్ఘ్యపాద్యాలు ఇచ్చి పూజించి షడ్రసోపేతమైన మంచి భోజనము పెట్టించి ఆదరంగా వాని వద్దకు చేరి మెల్లగా పాదాలు ఒత్తుతూ మృదువుగా ఇలా పలికాడు: ఓ బుసురోత్తమ, ఆనందంకి కారణమైన నీ బ్రాహ్మణ ధర్మం ఆదర్శన్యాయమైనది, పెద్దలు మెచ్చేది. ఉత్తమ బ్రాహ్మణుడు స్వల్పమైన ధనలబ్ధికైనా సంతోషిస్తాడు, ధనం వచ్చిందని గర్వించడు, ధర్మం తప్పి ఎలాంటి పరిస్థితులనైనా సంచరిస్తాడు. వాని ధర్మమే వాని కోరికలను తీరుస్తుంది. సంతోషపడనివాడు ఇంద్రుడైనను నాశనం అయిపోతాడు. తృప్తి కలిగిన వాడు ధనహీనుడైన ఇంద్రుడు సరికాడు.
అందుచేత నేను సర్వప్రాణులకు హితులై దొరికిన దానితో సంతృప్తులై శాంత చిత్తులై సుజనులై గర్వం లేని వారై ఉండు బ్రాహ్మణ శ్రేష్ఠులను గౌరవిస్తాను, వారికి నమస్కారం చేస్తాను. ఓ బ్రాహ్మణోత్తమ, మీరు ఏ రాజు పాలనలో క్షేమం కలుగుతున్నది, ఏ రాజు పాలనలో ప్రజలు సుఖింతురో అట్టి రాజు నాకు ఆప్తుడు. సముద్ర మధ్యమున ఉన్న ఈ నా కోటకు మీరు ఎలా రాగలిగారు? తమరి చిరునవ్వులను ఆపి తమరి మనసులోని ఆలోచనలను వివరించండి, మేలు చేస్తాను అని శ్రీకృష్ణుడు పలకగా ఆ బుసురోత్తముడు ఇలా అన్నాడు. దేవా, విదర్భ దేశానికి రాజు భీష్ముకుడు. ఆయనకు ఒక కుమార్తె ఉన్నది. ఆమె పేరు రుక్మిణి. ఆమె నీ సేవా దీక్ష పారాయణురాలై వివాహమాడి శుభంతో ముడిపడిన ఒక సందేహం వినిపించమని నన్ను ఆర్తితో ఇక్కడకు పంపించింది. ఆ సందేశాన్ని నీకు ఇప్పుడు నేను వినిపిస్తాను. శ్రద్ధగా ఆలకించి నా లక్ష్యం నెరవేరేటట్లు నన్ను అనుగ్రహించు. ఆ సందేశం ఏంటి అనంటే, ఓ మహానుభావ కృష్ణ, స్త్రీల హృదయాలను దోచుకునేవాడా, నీ గుణముల వైభవం విన్నంత మాత్రం చేతనే దేహములందున్న తాపాన్ని తీరిపోతాయి. శుభప్రదమైన నీ రూపాన్ని చూసినంత మాత్రం చేతనే పెక్కులాభాలు సంపదలు కలుగుతాయి. నీ పాద పద్మాల సేవ చేసినంత మాత్రం చేతనే ప్రపంచమున గల సర్వులలో శ్రేష్ఠులం కలుగుతుంది. నీ నామము అనుమాప అయిన భక్తితో పలికిన మాత్రం చేతన సంసార బంధాలన్నీ కూడా తొలగిపోతాయి. ఓ ప్రభు, నా మనసు నీ యందు లగ్నమై ఉన్నది. వినుము, నీ పైన ఒట్టు పెట్టుతున్నాను. సిగ్గు విడిచి నిన్ను వేడుకుంటున్నాను. నన్ను స్వీకరించుము. ఓ వాసుదేవ, ధన్యుడును, జనుల ఆకర్షించు రూపం కలవాడును, ఉన్నత వంశ సంఖ్యాతుడు, అందము విద్య కల యవ్వనవంతుడును, బల సంపదలు కలిగిన మంచివాడును, దానగుణము పరాక్రమము గల శరణాగత రక్షకుడును, యథాదయ గుణములు కలవాడు అయిన నిన్ను ఏ కన్య వరించదు? రత్నాకరుడైన ఆ సాగరుని కుమార్తె అయిన శ్రీ మహాలక్ష్మియే నిన్ను వరించింది కదా. నీ మీద మోహము నాకు ఈనాడు పుట్టిందా? కాదు, ఏనాడో పుట్టింది. ఓ పురుష సింహమా, మంగళ స్వరూప, శ్రీకృష్ణ గుహలో ప్రవేశించి సింహానికి చెందవలసిన సొత్తును అంటే ఆహారాన్ని నక్క కోరిన తీరుగా నీ పాదాల ఎందే ధ్యాసగల నన్ను గర్వించిన ఆ చేది దేశాధిపతి శిశుపాలుడు వచ్చి నన్ను త్వరగా చేపట్టనున్నాడు. యదమాధవుడు నీ శక్తి సామర్థ్యములను ప్రతాపములను ఎరుంగడు. నేను గత జన్మ నుండి లోక కళ్యాణకారకుడైన శ్రీకృష్ణుడు నా భర్త కావాలని కోరి వ్రతాలు, దైవ పూజలు, గురు పూజలు, బ్రాహ్మణుల పండితుల సేవలు, దాన ధర్మాలను చేసి ఉన్నచో వాసుదేవుని స్తుతుడైన ఆ శ్రీకృష్ణుడు నా భర్త అగుగాక. రణమున శిశుపాలాది నీచులు అయిన చేతితో పరాజితులు అవుదురుగాక. దేవతలచే కీర్తించబడు ఓ పద్మనాభ, నేను నీకు అభ్యంతరం చెప్పను. నన్ను తీసుకొని పొమ్ము. నా ఈ ఆహ్వానాన్ని మన్నించి నన్ను రాక్షస వివాహం చేసుకోమని వేడుకుంటున్నాను. ఓ పురుషోత్తమ, నన్ను చులకన చెయ్యకు. నీ ప్రతాపం చూసి శిశుపాలుడు ఓడించి ధైర్యంతో నన్ను తీసుకొని పొమ్ము. తప్పక వస్తాను. నీవు ఉండున్నది అంతఃపురంలో. నిన్ను తెచ్చుటకు ఎలా వీలవుతుంది? ఒకవేళ నీవు వచ్చినా నీ కావలి వారిని, నీ బంధువులను సంహరించాల్సి వస్తుందేమో అని నా గురించి సందేహించకు. కృష్ణ, నేను ఒక ఉపాయం చెప్తాను విను. మా వారు పెళ్లి కూతుర్ని చేసి నన్ను మా కులదేవత పార్వతీదేవికి మొక్కించుటకు నగరానికి వెలుపల ఉన్న కోవెలకు పంపుతారు. ఆ విధంగా నేను వచ్చినప్పుడు నీవు నన్ను హఠాత్తుగా నీ వెంట తీసుకొని పొమ్ము. ఓ ప్రాణేశ్వర, మహాత్ములకైన అజ్ఞాన అంధకారం తొలగుటకు గౌరీనాథుడైన శంకరుడు నీ పాదోద్భవమైన గంగను చేపట్టి గంగాధరుడు అయ్యాడు. నేడు నేను ఆపద అను ఘోరాంధకారాన్ని ధరించి ఉన్నాను. నీ పాద పద్మాల మకరందంతో మునుగుటకు నేను వేచి ఉన్నాను. అటువంటి మహాత్ముడవైన నీ దయకు పాత్రురాల్ని కానిచో నా బ్రతుకు వ్యర్థం. ఇంకా 100 జన్మల వరకైనా నిన్నే భర్తగా కోరుకుంటున్నాను. దానికై ఎన్నైనా వ్రతాలు ఉపవాసాలు చేసి ప్రాణత్యాగం చేస్తాను. ఇది నిజము. అంతేకాని శిశుపాలుడు వంటి అధమాధముణ్ణి చేపట్టి నా జన్మ పాప పంకిలము చేసుకోను.
నా ప్రాణనాథ, మనసు పరవశింపజేసే నీ మాటలు వినలేని చెవులు ఎందుకు? నీ దరికి చేరని నా సౌందర్యం ఎందుకు? లోకాలను సమ్మోహనపరిచే నీ అందం చూడని నా కన్నులు వ్యర్థం కదా? నీవు దాల్చిన వనమాలికల సువాసన గ్రహించని నా నాసిక ఎందుకు? నీకు సేవ చెయ్యలేని నా జన్మ ఎందుకు? ఈ విధంగా రుక్మిణీదేవి పంపిన సందేశాన్ని వినిపించి ఆమె రూప సౌందర్య గుణాది విశేషాలను వివరించి, స్వామి, ఇకపై చేయవలసినది ఏదైనా నీవే ఆలోచించు అని శ్రీకృష్ణుడు రుక్మిణి యందు మోహం అధికమై కార్యోన్ముఖుడు అగుటకు రుక్మిణి అందచందాలను వర్ణిస్తూ ఇలా పలికాడు. శ్రీకృష్ణ, ఆమె అందచందాలను ఎలా వర్ణించేను? ఆమె పాదాలు లేదా చిగురాకులు, తొడలు బంగారం, అరటిబోదల ఎర్రటి కాంతితో మనోహరంగా ఉండు అరచేతులు అతి సుకుమారాలు, ఆమె కంఠం శంఖం వలె మిక్కిలి శుభప్రదమైనది, ఆమె నుదురు నెలవంకని గేలి చేసినట్లు ఉంటుంది, ఆమె జడ నల్లని తుమ్మెదల బాలుడు గేలి చేసినట్లు ఉంటుంది, ఆమె చూపులు మధురిని బాణాలు, కనుబొమ్మలు ఆ బాణాలను సంధించే వింటినారి వలె ఉంటాయి, ఆమె మాటలు మనసుకు ఆనందదాయకాలు, ఆమె ముఖం చంద్రబింబంతో మైత్రి జరుపునట్లు ప్రకాశిస్తూ ఉంటుంది. ఓ మధుసూదన, నీవు ఆ రుక్మిణీదేవికి తగిన వరుడవు, ఆమె కూడా నీకు తగిన భార్య. నా గురువు గారిపై బొట్టు పెట్టుకొని చెబుతున్నాను, మీ ఇద్దరి సుగుణాలు కూడా సమంగా ఉంటాయి. ఇక్కడ నీవు రాగానే ఏమి యుద్ధం జరుగుతుందో తెలియదు కదా, కనుక నీ వారికి కొంతమందిని వెంట పెట్టుకుని తీసుకొని పొమ్ము. నీ శత్రువులను చీల్చి చెండాడి ఆ కన్యను ప్రేమతో తీసుకొని రా, నీకు శుభం కలుగుతుంది అని ఆ భూసురుడు ఇలా పలుకగా, విదర్భ రాజనందనుడు పంపిన సందేశాన్ని, రూప సౌందర్య విశేష వివరాలను అల్లించి మనసుకును పట్టించుకొని తన చేతితో ఆ బ్రాహ్మణ రాయబారి చేతి పట్టుకొని దేవకి నందనుడైన శ్రీకృష్ణుడు ఇలా పలికాడు. పండిత సుతుడేవైన విప్రోత్తమ, ఆ రుక్మిణీదేవిపై నా వలపు తలంపు చాలా దృఢమైనది. రాత్రుల యందు నాకు నిద్ర పట్టడం లేదు. రుక్మిణి ఆమెకు నాతో వివాహానికి అంగీకరించాక ఎల్లప్పుడూ మా పెళ్ళి చెడగొట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. అది నాకెన్నడో తెలుసు. అరణ్యుని మందించి అగ్నిని పొందినట్లు నా శత్రువులను సంహరించి రుక్మిణిని తీసుకొని వస్తాను. నేను మీ విదర్భ దేశానికి వచ్చి అమాయకురాలైన నా రాజకుమారిని ఆవలీలగా తీసుకుపోతాను. శత్రువులు అడ్డగిస్తే రెప్పపాటులో వారిని ఓడిస్తాను. నన్ను నమ్ము, మాట ఇస్తున్నాను, భయపడకు అని చెప్పి రుక్మిణీదేవి పెళ్లి నక్షత్రం ఏదో తెలుసుకుని శ్రీకృష్ణుడు తన రథసారథి అయిన దారకుని చేత శైబ్య సుగ్రీవ మేఘపుష్ప వలహాకములను అశ్వాలను పోల్చిన రథం యావత్తు చేయించి అందు తాను బ్రాహ్మణులను కూర్చొని ఒక రాత్రమునే నర్తక దేశాలను దాటి హుటాహుటిగా విదర్భ చేరుకున్నాడు. అక్కడ పుండిన పురాధీసుడైన భీష్మకుడి పెద్ద కొడుకైన రుక్మికి ఇచ్చే మాటలకు ఎదురు చెప్పలేక తన పుత్రికను శిశుపాలునికి ఇస్తానని శుభకార్య ప్రయత్నాలు చేస్తున్నాడు. ఆ సమయంలో కుండెల నగరంలో 4 బాణాలు, కుడళ్ళు, రాజ్యమార్గాలు, సందులు, అంగళ్ళు అన్నీ విస్తరింపజేశారు. నీళ్లతో మంచి గంధం కలిపి కల్లాపి చల్లారు. కలువ పూల మాలలతో అనేకమైన తోరణాలు కట్టారు. గృహాలన్నీ అలంకరించారు. కర్పూరాలతోనూ కుంకుమలతోనూ ముగ్గులు పెట్టారు. అగరు ధూపాలు వేశారు. నగరంలో స్త్రీ పురుషులందరూ రంగురంగుల వస్త్రాలను ధరించి ఉన్నారు. పూలదండలు, ఆభరణాలు వేసుకొని ఉన్నారు. గంధపు మైపూతలను పూసుకొని ఉన్నారు. మంగళ వాయిద్యాలు మోగాయి. నగరానికే పెళ్లి కల వచ్చేసింది. అంతన భీష్ముకుండు శాస్త్ర ప్రకారం నాంది సార్థం చేసి పితృదేవతలను ఆరాధించి బ్రాహ్మణులకు విందు భోజనం పెట్టించి శుభాశీస్సులు చదివింపజేశాడు. మంగళ స్నానాలను రుక్మిణీ దేవికి ముత్తైదువులు చేయించారు. పట్టుచీరే ముద్రాయమ్ము కట్టించారు. అలంకరణ చేశారు. బ్రాహ్మణులు భూత ప్రేతాదుల బాధ కలగకుండా రక్షకారకాలను చేశారు. వేద పండితులు 4 వేదాలను చదివారు.
పురోహితులు నవగ్రహ శాంతి కోసం హోమం చేసేశారు. నూతన దంపతుల క్షేమం కొరకు రాజు నువ్వులను, గోవులను, వెండి బంగారాలను, వస్త్రాలు మున్నగు ఎన్నో దానం చేసేశాడు. బ్రాహ్మణులంతా దానాల్ని గ్రహించి తమ ఆశీస్సులు అందజేసేశారు. శిశుపాలుడు చాలామంది భటులతోనూ, ఏనుగులతోనూ, పొగరు గుర్రాలతోనూ, బంధువులతోనూ కలిసి రుక్మిణి పరిణయం చేసుకోవడానికి స్వేచ్ఛా ప్రవృత్తి గలవాడే గర్వించి ఆడంబరంగా కుండిన పురానికి తరలి వచ్చాడు. ఆ శిశుపాలుడు పలువురు బంధువులతో కలిసి బలరామకృష్ణులు వచ్చినచో సాహసంతో వారికి ఎదుర్కొని పారదోలి శిశుపాలునికి రుక్మిణితో పెళ్లి చేయటంలో కలుగు అవంతరాలు తొలగి శుభకార్యం నిర్విఘ్నంగా జరిపించేద్దామని అతని మిత్రుడైన జరాసంధ్రుడు, దంతభక్తుడు, సాల్వుడు, విదురుడు, పాండ్రుడు మొదలైన పలువురు రాజులు చతురంగ బలాలతో కూడలి నగరాన్ని తరలి వచ్చారు. ఇదే కాక చాలా దేశాల నుంచి పలువురు రాజులు విచ్చేశారు. భీష్మికుడు వరుడిగా వచ్చిన శిశుపాలుడికి ఎదురు వెళ్ళి స్వాగతం పలికి సత్కరించి తీసుకుని వచ్చి ప్రత్యేకమైన విడిదిలో ప్రవేశపెట్టాడు. అప్పుడు ఈ వృత్తాంతం అంతా విని రుక్మిణీదేవిని తన వెంట తీసుకుపోయేదని శ్రీకృష్ణుడు ఒంటరిగా విదర్భకు వచ్చాడు. ఇక దుర్దతి శిశుపాలుడికి సహాయం చేస్తామని సర్వుడి వంటి రాజుడి సైన్యంతో వచ్చాడు. ఈ విధంగా ఆలోచించి బలరాముడు తను కూడా యాదవ సైన్యంతో కృష్ణుడికి సహాయంగా వచ్చి సిద్ధమయ్యాడు. ఇక్కడ ఇలా ఉండగా అక్కడ రుక్మిదేవి అన్నింటినీ చూసిన వానివలే గ్రహించగలిగిన శ్రీకృష్ణుడు తనను దయతో వచ్చుటకు ఎందుకు నిర్ణయింపాడా అని శంక కలిగినదై శుభలగ్నం రేపే నిర్ణయించబడింది. వివాహ ముహూర్తం దగ్గర పడింది. శ్రీకృష్ణుడు ఇంకనూ రాడేలా మనసు ఆందోళన చెందుతున్నది. అసలు శ్రీకృష్ణుడు నా కథ విన్నాడా? వెళ్ళినటువంటి అగ్నితనయుడు ఇంత జాగేలా చేస్తున్నాడు. నా ఈ ప్రయత్నాలు ఫలించనిచో బ్రహ్మనుదుట ఏ గీత రాశాడో తెలియకున్నది కదా. నిర్మలమైన హృదయం గల బ్రాహ్మణుడు అగ్నిదోతనుడు వెళ్ళి శ్రీకృష్ణుణ్ణి చూశాడా, లేక దారి తప్పి వెళ్ళలేకపోయాడా? ఒకవేళ సమయం మించిపోయిందా? శ్రీకృష్ణుడికి నా ప్రేమ మీద అనుమానం కలిగి విని ఊరుకున్నాడా, లేక ఏర్పాట్లన్నీ చేసుకొని వచ్చాడా? ఆ పరమశివుడు నాకు సహాయం నిరాకరణ చేస్తున్నాడా? అసలు బ్రహ్మదేవుడు మా ఇద్దరికి ముడి వేయించినందువల్ల ఆ పార్వతీదేవి నాకెందుకు లేమ్మా, నన్ను రక్షించదేమో అని అనేక విధాలుగా అయిన సందేహాలతో కలత చెందుతూ ఉంది. బ్రాహ్మణుడు ద్వారకా నగరం చేరి ఉండడు. ఇక ఆ వాసుదేవుడు రాడు. పోనీ ఇంకెవరినైనా పంపుదాము అనంటే నా మొరవినే అష్టబంధువులు మాత్రం ఎవరున్నారు? నా సొంత అన్న రుక్మికే న్యాయధర్మం లేనప్పుడు అతనికి ఎవరు అడ్డు చెప్తారు? ఆ శిశుపాలునికి నన్ను కట్టబెట్టాలని ఉవ్విరులూరుతున్నారు. జగదీశ్వరి అయిన ఆ పార్వతీదేవికి నాపై దయ తప్పింది అనుకుంటూ ఉంది. తన మనసులోని మాటను తల్లికి కూడా చెప్పలేకపోయింది. కృష్ణుడు వచ్చే మార్గాన్ని తొలగిస్తూ క్షీణమైన దృష్టి మరచలేక అలా నిలుచుండిపోయెను. ఆమె కన్నుల నుండి దారులుగా కారుతున్న కన్నీటిని తుడుచుకోదు. చెదిరిన కేశాలను సరిచేసుకొనదు. ప్రియశక్తి పిలిచిన వారితో ముచ్చటించదు. అన్నాన్ని తినడం లేదు, నీరు తాగడం లేదు. ప్రేమతో పెంచిన చిలుకలకు పద్యం నేర్పడం లేదు. వీళ్ళను మోగించడం లేదు. వినోదాన్ని పొందడం లేదు. ఇతరులతో కలవక ఒంటరిగా ఉండేది. ఈ విధంగా కృష్ణుని రాకకి ఎదురు చూస్తూ అన్ని కార్యాలయందు నిరాసక్తి అయి ఉంటూ ఉండేది. అంతలో కృష్ణుడి మాటపై అగ్నిదూతుడు రుక్మిణి దగ్గరకు చేరుకున్నాడు. రుక్మిణి అతని ముఖ కవలికలు గమనించి చిరునవ్వులు చిందిస్తూ ఆయనకు ఎదురు వెళ్ళి నుంచుంది. అంతా ఆ భూసురుడు ఇలా పలికాడు. ఓ కన్యారత్నమా, ఆ శ్రీకృష్ణుడు నీ సద్గుణములను ఎంతగానో మెచ్చుకున్నాడు. నాకు చాలా ధన కనకాలను ఇచ్చాడు. ఆయనే స్వయంగా వస్తున్నాడు. దేవతలు గాని రాక్షసులు గాని అడ్డుపడి అతన్ని వారించలేరు. యుద్ధమున వారినైనా జయించి నిన్ను రాక్షస వివాహమున నిన్ను తన వెంట ఎట్టుకొని పోవడానికి నిర్ణయించుకున్నాడు. నీకు అదృష్టం పట్టింది. నీ సచ్చరిత్రము ప్రసిద్ధమగుగాక అని భూసురుడు రుక్మిణీదేవికి తెలియజేశాడు. దీంతో రుక్మిణీదేవి ఎంతో ఆనందించి ఆ బ్రాహ్మణుడికి నమస్కారం చేసింది. బాల రామకృష్ణులు తన కుమార్తె పెళ్లికి వచ్చారని విని
భీష్ముకుడు పరమానందంతో ఎదురు వెళ్ళి వస్త్రాభరణాలతో సత్కరించి తగు విడుదని ఏర్పాటు చేసి వారు సేనలతో వచ్చినందున వారి సేనలకు కూడా తగిన వస్తువులను కల్పించారు. తగిన రాజులకు కూడా వారి వారి వైభవానికి తగ్గట్టు విడిది మొదలైన మర్యాదలను చేశారు. వారికి కావలసిన వస్తువులను ఏర్పాటు చేశారు. అప్పుడు కుండీనగర ప్రజలందరూ కంసాది దానవ వైరి వచ్చాడని అతన్ని చూడాలని శ్రీకృష్ణుడిని చూసి ఎంతో ఆనందించారు. వారందరూ శ్రీకృష్ణుడిని చూసి ఇలా అనుకున్నారు, ఆహా, ఈ శ్రీకృష్ణుడే మా రాజకుమారికి తగిన భర్త. రుక్మిణీదేవి కూడా అన్ని విధాలుగా ఇతనికి సరిజోడు. వీరి దాంపత్యం ఎంత సుందరంగా ఉండునో. వీరిద్దరికీ ముడిపెట్టిన ఆ విధాత ఎంత చతురుడో కదా. మా పుణ్యమంతా వీరికి కలిగి ఆ శ్రీకృష్ణుడు మా రుక్మిణికి భర్త అగుగాక అని పలికారు. ముందు వెనుకాల వీరభటులు వివిధ ఆయుధాలను ధరించి వస్తూ ఉండగా మధుర పదార్థాలను కానుకలను కైగొని వారి వనితలు మెల్లగా ఉండగా ఆ వెనుక పువ్వులు నగలు పట్టుబట్టలు ధరించి బ్రాహ్మణ స్త్రీలు నడుస్తూ ఉండగా బాకాలు డోళ్ళు మద్యాలు భేరీలు మొదలైన వాయిద్యాల ధ్వనులు మిన్నుమిట్టు ఉండగా చిలకత్తెలు పెద్ద పిన్న తల్లులు బంధువులు భార్యలు వెంట రాగా రుక్మిణి కోట వెలుపలకి గౌరీ పూజకై బయలుదేరింది. ఆమె మనసులో శ్రీకృష్ణుని పాదపద్మాలను ధ్యానిస్తూ రుక్మిణీదేవి పార్వతీదేవి ఆలయానికి చేరి కాళ్ళు చేతులు కడుక్కొని గౌరీదేవి అంటే పార్వతీదేవి విగ్రహాన్ని నమస్కరించింది. ముత్తైదువుల అయిన బ్రాహ్మణ స్త్రీలు దగ్గరుండి పార్వతీదేవికి అర్ఘ్యపాద్యాలు ఇచ్చి వస్త్రభూషణాలు గంధ పుష్ప మాలాదుల చేత అలంకరించి ధూపదీపాలు ఇచ్చి అనేకమైనటువంటి పదార్థాలు నివేదన చేసి దీపాలతో నీరాజనములు మంత్రపుష్పాలు సమర్పించి ఆ రుక్మిణీదేవితో జగన్మాత గౌరికి మొక్కించారు. ఓ పార్వతీదేవి, ఆది దంపతులైన పార్వతీ పరమేశ్వరులైన మిమ్ములను నా మనసులో నిలిపి పూజిస్తున్నాను. నాకు మేలు చేయుటకై సదా ధ్యానిస్తాను. నాపై ప్రేమ చూపి శ్రీకృష్ణుణ్ణి నా భర్తగా చెయ్యండి. ఆతితో మిమ్మల్ని శరణు వేడిన వారిని ఎన్నటికీ అపకారం జరగదు అని ఆ వైదర్భ పార్వతీదేవికి మొక్కి బ్రాహ్మణ దంపతులకు ఉప్పు వేసిన అప్పాలను తాంబూలాన్ని మంగళసూత్రాలను ఫలాలను చెరకు ముక్కలను ఇచ్చి భక్తితో పూజించింది. ఆమె పూజకు సంతోషించిన బ్రాహ్మణ దంపతులు ఆమెను దీవించి తలపై అక్షింతలు వేశారు. అక్షింతలు శిరస్సును దాల్చిన ఆ రుక్మిణి మరి ఒకసారి భవనానికి మొక్కి అంతవరకు పాటించిన మౌనవ్రతాన్ని విడనాడింది. ఆపై గుడి నుండి బయటకు వచ్చింది. ఆ ప్రకారం మేఘముల మధ్య మెరుపు తీగవలే చంద్రబింబం నుండి వెలువడి వచ్చిన లేడివలే బ్రహ్మమాటగాడు తెర తొలగించిన వెలువడు మోహినీదేవి వలె వసుని తాటి వలె దేవదానవులు పాల సముద్రాన్ని మందర పర్వతంతో చిలికించినప్పుడు వెలువడిన లక్ష్మీదేవి వలె ఆ రుక్మిణీదేవి పార్వతీదేవి ఆలయం నుండి బయటకు వచ్చింది. అటువంటి సమయంలో రుక్మిణీదేవిని చూసి కృష్ణుడు రథం దిగి రాజులందరూ చూస్తూ ఉండగా నక్కల మధ్య ఉన్న తన ఆహారాన్ని సింహం తీసుకుపోయే విధంగా రుక్మిణీదేవిని తన రథంపైకి ఎక్కించుకొని అన్ని గట్టిగా పంచజన్య శంఖాన్ని పూరించాడు. బలరామాదులు వెంట వస్తూ ఉండగా యాదవ సేనలతో కూడిన వాడే ద్వారకా నగర మార్గమును పట్టాడు. అప్పుడు జరాసంధుని పక్షం వారైన రాజులందరూ కృష్ణుడి పరాక్రమమును సైపాలేక కోపంతో ఆయుధాన్ని ధరించి తమ తమ చతురంగ బలాలతో కలిసి జరాసంధుడు మొదలైన వారు యాదవ వీరుల వెంబడి నిలబడి అని అరుస్తూ పార్వతములపై మేఘాలు జలధారులు కురిపించేటట్లు ప్రయోగిస్తూ తరుముకొని రాగ ఎదు సేనలతో సేనాధిపతులు కూడా ధనుసులను ఎక్కుపెట్టి నిలబడ్డారు. అంతా శత్రుసేనలు విడిచిన బాణాలతో యాదవ సేన మునిగిపోగా ఆ రుక్మిణి భయపడి సిగ్గుపడుచున్నది. శ్రీకృష్ణుని మొహాన్ని వీక్షించి ఇలా చూసిన రుక్మిణిని కృష్ణుడు ఇలా పలకరించాడు. ఓ రుక్మిణి,
భయపడకు. చూస్తూ అదిగో యదుసేన శత్రు సైన్యాన్ని చీల్చి చెండాడుతున్నది గమనించు. ఇంకా శత్రువులు గాయపడుతున్నారు, చెల్లా చెదురై పారిపోతున్నారు, లేదా ఇంకా మరణిస్తారు అని రుక్మిణిని ఓదార్చాడు. అంతా బలరాముడు మొదలైన యదువీరులు ప్రళయబంబున పిడుగులు కురిపిస్తూ మహామేఘాలు రీతి జరాసంధుని శత్రువులపై పెక్కు యుద్ధాలతో విరుచుకుపడ్డారు. దానివల్ల శత్రుసేనలోని గజాలు చనిపోయాయి, అశ్వాలు కూలిపోయాయి, రథాలు విరిగిపోయాయి, కవచాలు ఛేదించబడ్డాయి, పదసేన నశించింది. గుర్రాలపై రౌతులు, గజాలపైన మావటి వాళ్ళు, రధికులు వచ్చారు. వీరులు ఆభరణాలు నేలపాలయ్యాయి. ఇలా కృష్ణుడి సేనలో ఓటమి పాలైన జరాసంధుడు మొదలైన రాజులు ఒక చోట అంతా కలుసుకున్నారు. భార్య పోయిన వాని వలె విచారిస్తూ అలసట మహున కనపడుతుంది ఉండగా శిశుపాలుడు తన ముందు రోధిస్తూ ఉండగా వాడిని చూచి ఇలా పలికాడు. ఓ చైద్రశత్రువుల చేతిలో చిక్కి చావక బతికి వచ్చినందుకు, ప్రాణం దక్కినందుకు సంతోషపడు, ఏడుస్తున్నావెందుకు అని పరామర్శిస్తూ ఇలా పలికారు. ఓ శిశుపాలక, బ్రతికి ఉంటే భార్య దొరుకుతుంది, బలుసాకు వంటి ఆకు తినైనా బ్రతకవచ్చు, ప్రాణాలు దక్కితే చాలు బ్రతికి ఉండవచ్చు, ఇక పెళ్ళాం సంగతి అంటావా? ఆ మాట దేవుడెరుగు. నా మాట విని జరాసంధుడు శిశుపాలుని ఓదార్చగా శిశుపాలుడు తన సేనతో తన నగరానికి పారిపోయాడు. కానీ రుక్మిణి, పెద్ద అన్నగారైన రుక్మిణికి మాత్రం ఆ అవమానం భరించలేక తన చెల్లిని అపహరించినందుకు ప్రతీకగా ఒక అక్షోహిణి సేనతో యుద్ధానికి సిద్ధమై కృష్ణుడి వెంబడిస్తూ ఇలా పలికాడు. ఓ గోపాలక, వెన్నెల దొంగ, ఒక్క నిమిషం నిలబడు అని 3 బాణాలను తన వెంటినారి నుండి సంధించాడు. ఇలా అన్నాడు. నీ వంశం ఏమిటి? నువ్వు పాటించే న్యాయం ఏమిటి? మాయల మారి నీవు మాతో తూగే వాడివేనా? నీ నడవడిక ఏమిటి? నీవు పుట్టింది ఎక్కడా? పెరిగింది ఎక్కడా? అసలు నీకు ఊరు ఉందా? వాని వరుసలు ఉన్నాయా? ఏవి మన మానవ మర్యాదలు? కనబడవే మా అమ్మాయి, నీకు ఏమవుతుందిరా? నీకు రాజుల లక్షణం కొంచెమైనా ఉన్నదా? నీ శత్రువులు ఎదుర్కొనలేక పారిపోతున్నావా? నీకు గుణములే లేవు కదా? మా అమ్మాయి జోలికి రాకు, ఆమెను విడిచి పారిపో, లేకపోతే నా వాడి బాణాలు కురిపిస్తాను, చస్తావు, యుద్ధంలో నీ ప్రాణాలు తీస్తాను అని పలికిన రుక్మిణిని చూసి శ్రీకృష్ణుడు ఒక బాణంతో వాని విల్లును తుంచి వాని దేహాన్ని 6 పదమైన బాణాలతో గాయపరిచి 8 శరములతో వాని రథాన్ని పూజించి అశ్వాన్ని తెగదార్చి 2 బాణాలతో సారథిని యమపురికి పంపి 3 బాణాలతో వారి కేతనమునకు అంటే జెండాను కూల్చి ఆ రుక్మి వేరొక విల్లందుకొనగా దాన్ని కూడా ఖడ్గించి ఖడ్గము, శూలము మున్నగు ఆయుధాలను గైకొనగా వరుస క్రమమున వాటన్నిటినీ విరిచి వేశాడు. అంతటా రుక్మిణి వేరొక ఖడ్గాన్ని చేపట్టి ఆనమందు కాచి ఉన్న మెడవలి శ్రీకృష్ణుడిపై దాడి చేయగా కృష్ణుడు అతని ఖడ్గాన్ని విరిచి కవచాన్ని ఛేదించి తానొక ఖడ్గమున వాని తల తెగవేయుడు పడగా రుక్మిణీదేవి వెంటనే శ్రీకృష్ణుని పాదాలు పట్టుకుంది. ఓ సర్వలోక శరణ్య దయానిధి, నీవు దేవదేవువైన భగవంతుడివి. అజ్ఞానంతో ఈ విషయం గ్రహించలేని ఈ రుక్మి స్వయంగా నా అన్న. వీడు నీ ఎడల మహా అపరాధం చేశాడు. కానీ నా ముఖం చూసి నన్ను మన్నించి వీడిని చంపకుండా విడుమువు. ఓ ప్రభు శ్రీకృష్ణ, ఈ దుర్మార్గునికి తల ఖండించి సంహరించడం సరి అయిన శిక్షే. కానీ నా తల్లిదండ్రులు, పెద్ద కొడుకు వీడి మరణం నా తల్లిదండ్రులు మనసును కాల్చి దహిస్తుంది, దుఃఖం కలిగిస్తుంది. తమకు జగన్నాథుడైన శ్రీకృష్ణ పరమాత్ముడు స్వయంగా అల్లుడయ్యాడనే ఆనందం అంతరించిపోయి కన్నీరు మున్నీరు అవుతారు. మా ముఖం చూసి వీడిపైన శత్రుత్వం విడిచిపెట్టు, దయచూపుము అని దుఃఖముతో ఉండిపోయిన కంఠస్వరముతో, భయంతో కంపిస్తూ తనువుతోనూ, పంచుకొని ఉన్న వదనంతోనూ, చెవులపై నాట్యమాడుతున్న జడతోనూ శ్రీకృష్ణుని శరణు వేడుకుంది. దీంతో శ్రీకృష్ణుడు రుక్మిణి చంపక అతన్ని బంధించి అతని గడ్డాన్ని, మీసాలను, తలను ఒక కత్తి వంటి బాణములతో పాయపాయులుగా గొరిగి వికృతి రూపంలో తెచ్చాడు. అప్పుడు యాదవ వీరులు శత్రుసేనలను పారద్రోలి అచ్చట చేశారు. ఈ విధంగా శత్రువులను కలిసి శ్రీకృష్ణుడు రుక్మిణీదేవితో సహా ద్వారక నగరానికి చేరుకున్నాడు. అక్కడ అంటే ద్వారకాలో అంగరంగ వైభవంగా రుక్మిణీదేవిని వివాహం చేసుకున్నాడు. మంగళమా రుక్మిణి, మంగళకారుడైన వేణుమాధవునికి మంగళమౌ. ఓ
అలుమేన్ మంగమ్మ వేడుకొనదా మేము బ్రోవంఖన్ ముందుగా శ్రీకృష్ణుడు నిత్య పూజ చేసి రుక్మిణి కళ్యాణ పారాయణం ప్రారంభించాలి. శ్రీకృష్ణుడు నిత్య పూజ చేయలేని వారు కనీసం కృష్ణ అష్టోత్తరం మరియు కృష్ణాష్టకం ఖచ్చితంగా చదవాలి. మీ జన్మ నక్షత్రం రోజు కానీ లేదా నామ నక్షత్రం రోజు కానీ పారాయణం ప్రారంభించాలి. మీకు వివాహం నిశ్చయం కాగానే 8 మంది కన్యలను పిలిచి శ్రీకృష్ణుడి అష్టభార్యలుగా భావించి చందన తాంబూలాలతో రుక్మిణి కళ్యాణం అనే పుస్తకాన్ని దానంగా ఇవ్వండి. ఇలా చేస్తే శ్రీకృష్ణుడి అనుగ్రహం ఖచ్చితంగా మీకు లభిస్తుంది. ఎంతో పవిత్రమైన ఈ కళ్యాణ ఘట్టాన్ని ఎవరైతే వింటారో లేక చదువుతారో అలాంటి వారికి సకల శుభాలు కలుగుతాయి. జన్మల దోషాలు తొలగి కోటి జన్మల పుణ్యం వస్తుంది. వివాహం కాని స్త్రీలకు త్వరగా వివాహం జరుగుతుంది. సకల శుభాలు కలుగుతాయి. శుభం భూయాత్. ఓం శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమో నమః. ఇదండి ఈరోజు వీడియో. అయితే మీకు నచ్చితే తప్పకుండా చిన్న లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.